పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు ఆధునిక నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి జీవిత గాథను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆమె తన కాపురం గురించి వ్రాసిన విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. గోరా గారి వద్ద నుంచి ఉత్తరం వచ్చి అపోహలు తొలగిపోగా అనురాగపు తొలకరితో అందరికీ ఊరట లభించింది. రామచంద్రరావు గారు 1941 నుండే తన పేరును గోరాగా వ్యవహరించిన 1960 ప్రాంతాలలో ప్రభుత్వ గెజిట్లో ప్రకటన ద్వారా గోరాగా తన పేరు మార్పును నమోదు చేయించుకున్నారు. ఆయన ఎంఏ పాస్ అయితే సత్యనారాయణ వ్రతం చేస్తానని సత్యనారాయణ స్వామికి నేను మొక్కుకున్నాను. అయితే ఆయన ఎంఏ పాస్ అవ్వడం, వెంటనే ఉద్యోగంలో చేరడం, ఈలోగానే అపోహలు వ్యాపించడం, ఇవన్నీ త్వరగా జరిగిపోవడంతో వ్రతం సంగతి వెనుకబడింది. ఆయన వ్రాసిన శుభసూచకమైన ఉత్తరం చూడటంతో తిరిగి నాలో భక్తి ప్రపత్తులు వెల్లివిరిశాయి. సనాతన ఆచారాల్లో పెరగడం చేత భర్త నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను సిగ్గుపడిపోయాను. 2 రోజుల వరకు దాన్ని విప్పి చదవలేకపోయాను. సమాధానం వ్రాయాలి కదా, ఎలా వ్రాయను, ఏం వ్రాయను? 10-15 రోజులు ఆలోచించాను. చివరకు వ్రాయడం మొదలుపెట్టాను. నేనప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రామచంద్ర విజయం అనే నవల చదువుతున్నాను. ఆ పుస్తకం సాంఘికం, అందుచేత నన్ను బాగా ఆకర్షించింది. ఇతివృత్తం కూడా నాకు నచ్చింది. అందుచేత ఉత్తరంలో ఆ నవల గురించి నా అభిప్రాయాలు వ్రాసాను. చివరకు ఉత్తరాన్ని ముగిస్తూ నా గృహిణి ధర్మాన్ని వివరించాను. అందుకు ఆధారంగా నేను నేర్చుకున్న నీతి శ్లోకాన్ని ఉదహరించాను. కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. ఆ ఉత్తరాన్ని మా పెద్దన్నయ్య చేతికిచ్చాను. ఆయనే అడ్రస్ వ్రాసి పోస్ట్ చేశారు. తరువాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వచ్చాయి. నేను నవలలు శ్లోకాలు చదువుకోవడమే కాక ఇంగ్లీషు కూడా బాగా నేర్చుకోవాలని ఆ ఉత్తరాల్లో తరచూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ విద్యా సంవత్సరం అయిపోయేసరికి గోరా గారు మొదటి ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఆ సంఘటన వివరిస్తూ నాకు ఉత్తరం రాశారు. అమెరికన్ కాలేజీ క్రైస్తవులది కావడంతో గోరా గారిని క్రైస్తవ మతంలో చేరమని కోరారు. క్రైస్తవ మతంలో చేరితే ఆయనను విదేశాలు పంపుతామని ఆశ కూడా చూపారు. కానీ గోరా గారు తనని హిందువు అని అనుకుంటున్నారు. అందుచేత క్రైస్తవ మతం స్వీకరించడం అనేది ఆయన్ని ఆకర్షించలేదు. తనకు ఆర్థిక స్వాతంత్రం లభించింది. అక్కడ కాకపోతే మరొక చోట ఉద్యోగం చేసుకోవచ్చు. అందుచేత అమెరికన్ కాలేజీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. వేసవికి ఆంధ్రదేశం వచ్చేశారు. కానీ ఇంతలోనే ఆయనకు కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో ప్రతి పంట అధికారిగా ఉద్యోగం వచ్చింది. గోరా గారిని వెంటనే వచ్చి చేరమన్నారు. అందుచేత ఆయన ముందు వెళ్ళిపోయారు. తరువాత మా నాన్నగారు, మా పెద్దన్నయ్య నన్ను తీసుకువెళ్ళి కాకినాడలో మా అత్తగారింట్లో దింపితే అక్కడి నుంచి గోరా గారి విధవ మేనత్త జోగమ్మ గారు నన్ను కోయంబత్తూరు తీసుకుని వెళ్ళారు. దారిలో మద్రాసులో ఒక పూట బంధువుల ఇంట్లో ఉన్నాం. ఈ విధంగా 1926 ఆగస్టులో నేను కాపురానికి వెళ్ళాను. కోయంబత్తూరు విశేషాలు చెప్పటానికి ముందు మా మామగారి కుటుంబం గురించి కొంచెం చెప్పుకుందాం. మా మామగారు మహాదేవ శంభో గోపరాజు వెంకట సుబ్బారావు గారు. వారి పూర్వీకులది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొలకలూరు. మా మామగారి తాతగారు ఎందుకు వెళ్ళారో గాని కొలకలూరు వదిలి విజయనగరం వెళ్ళారు. మా మామగారి తండ్రి గారు విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేశారు. మా మామగారు విజయనగరంలోనే పుట్టారు. మా నాన్నగారు, మా మామగారు ఇద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. మా నాన్నగారి వల్లనే మా మామగారు కూడా ఇంగ్లీష్ చదువులు చదువుకుని మెట్రికులేషన్ పాస్ అయ్యారు. తరువాత గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. మా అత్తగారు రాజ్యలక్ష్మి గారు, ఆమెది విజయవాడ, పామరాజు వారి ఆడపడుచు. మా మామగారు ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఒరిస్సా గంజాం జిల్లాలో ఉన్న ఛత్రపురంలో ఉన్నప్పుడు 1902 నవంబర్ 15న గోరా గారు పుట్టారు. మామగారు ఛత్రపురం తర్వాత పర్లాకిమిడి,
కర్నూలులోనూ పనిచేసి కాకినాడకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ స్థిరపడ్డారు. నా పెళ్లినాటికి గోరాగారిని అన్నయ్య నరసింహరావు గారు, అక్కయ్య కృష్ణవేణి గారు, చెల్లెళ్ళు బాలా త్రిపురసుందరి, అనసూయ, సౌభాగ్యం, సామ్రాజ్యం. నా వివాహానంతరం 1 సంవత్సరానికి గోరాగారికి తమ్ముడు సాంబశివరావు పుట్టారు. మా మామగారి చెల్లెలు జోగమ్మ గారు బాల వితంతువు. అందుచేత బాల్యం నుంచి మామగారి వద్దే ఉండిపోయింది. పిల్లలందరికీ ఆమె వద్ద చాలా చనువు. నేను కొత్తగా కాపురానికి వెళ్తున్నాను కనుక పెద్ద దిక్కు కొరకు ఆమె నాతో కోయంబత్తూరు వచ్చారు. మామగారిలో చాలా ఉదార భావాలు, జాతీయ భావాలు ఉన్నా అవన్నీ సనాతన బ్రాహ్మణ సాంప్రదాయాలకు లోబడే ఉండేవి. జోగమ్మ గారు కూడా చాలా సనాతన సాంప్రదాయాల పుట్ట. కోయంబత్తూరు చేరగానే మొదటి భోజనానికి ముందే నాకు పెద్ద షాక్ తగిలినంత పని అయింది. మా ఇంట్లో కానీ మామగారి ఇంట్లో కానీ మడిబట్టలు, నారబట్టలు కట్టుకోకుండా ఎవరూ భోజనం చెయ్యం. నేను నాతో కొత్త నారపట్టు చీర వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కట్టుకోవడానికి తెచ్చుకున్నాను. దాన్ని మడత కూడా విప్పనీయలేదు గోరాగారు. శుభ్రంగా ఉండడం వేరు, మడి వేరు. మనకు శుభ్రత కావాలి కానీ మడి అనవసరం అన్నారు ఆయన. చిన్నప్పటి నుంచి నాకు నూరు పోసిన దానికిది చాలా వ్యతిరేకం. అయితే పతియే దైవమని, పతి మాట జవదాటరాదని కూడా నూరిపోశారు కదా. నాకు వాదించటానికి, ఎదిరించటానికి శక్తి లేదు. కాపురానికి వచ్చిన మొదటి రోజు సరే ఏమైతే అదే అవుతుంది, భర్త మాట వినడమే మంచిది అనుకున్నాను. పట్టుబట్టలు కట్టుకోకుండా భోజనం చేసే అలవాటు లేనందున మామూలు బట్టలతో భోజనానికి కూర్చుంటే నాకు అన్నం సహించలేదు. కొన్ని రోజుల వరకు నాకు ఏమిటోలాగా ఉండేది. ఆచారాలకి, అలవాట్లకి మానవ జీవితంపై ఎంతటి ప్రభావం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే నేను నెమ్మదిగా అలవాటు పడ్డాను. ఈరోజు మనం కోయంబత్తూరులో గోరా దంపతులు కాపురం మొదలుపెట్టిన తర్వాత కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని విశేషాలతో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.